వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. ఈ సంవత్సరం గోచారరీత్యా వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటుందని తెలుసుకునే ముందు విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఈ వృశ్చిక రాశిలోకి వస్తాయి. అయితే ప్రథమాక్షరాలు ఆలోచించినట్లయితే నా, నీ, ను, నే, స్నే, స్ను, నో, ఈ, యా, ఈ, స్యా, త్యం అనేటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రథమాక్షరాలుగా ఉన్నటువంటి వారికి ఈ వృశ్చిక రాశిగా మనకి తెలుస్తుంది. అయితే బ్రహ్మయామేళం అనేటువంటి గ్రంథం ద్వారా వీరికి ఆదాయం 2, వ్యయం 14 గాను, రాజపూజ్యం 5, అవమానం 2 గాను ఈ సంవత్సరం గోచరింపబడుతోంది. ఈ సంవత్సరం ప్రయత్నపూర్వకంగా కొంత గట్టి ప్రయత్నంతో మాత్రమే ముందుకు కొనసాగగలుగుతారు. గతం కంటే కొంత మేలైనటువంటి పరిస్థితుల్లో కనబడుతున్నాయి. ఆరోగ్యంలో కొన్ని మార్పులు, అనుకూలమైన మార్పులు వచ్చేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఆర్థిక పరంగా కొంత పర్వాలేదు, అంటే సామాన్యంగా నడుస్తుంది తప్ప పెద్ద గొప్పదైనటువంటి స్థాయి కాదు. అలాగే విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. వృత్తి ఉద్యోగాల విషయంలో మార్పులు కనపడతాయి. అలాగే కొంత ప్రయత్నపూర్వకమైనటువంటి మార్పులు మీరు చేసుకుంటారు కూడా. ప్రయత్నపూర్వకంగానే జరుగుతాయి, యాదృచ్ఛికంగా కాదు. శుభకార్యాల పట్ల కొంత నిరాశ, నిస్పృహ అనేటువంటి వస్తాయి. వాటి పట్ల కొంత జాగ్రత్త వహించండి, నైరాశ్యానికి గురవ్వకండి. వ్యవసాయదారులకి అనుకూలమైనటువంటి వాతావరణంగా ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కనబడుతుంది. ఇక ఏప్రిల్ నెల మాసవారీగా కనుక ఆలోచించినట్టయితే ఏప్రిల్ నెల కొంత అనాసక్తత అనేటువంటిది ఉంటుంది. కుటుంబంలో కొన్ని కలవరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ మాట కలవని పరిస్థితుల్లో కొంత కలవరం చెందుతారు. అయినప్పటికీ కూడా మెల్లిగా మాసాంతానికి కొంత అనుకూలత వచ్చేటువంటి పరిస్థితి. ఎదుటివారి కోసం కొంత ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంది. మీ సొంత ప్రయాణాలు కాదు, ఎదుటివాటి కోసం సహాయం చేయడం కోసం ప్రయాణాలు చేస్తారు. ఇక మే నెల కనుక ఆలోచించినట్టయితే 14 రవి యొక్క మార్పు ద్వారా కొంత జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత నష్టం వచ్చే అవకాశం ఉంది. ప్రయాణాలు కొంత చిరాకు పెట్టే అవకాశం ఉంది. అగ్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవి మీరు గతం నుంచి అనుకున్న అగ్రిమెంట్లు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే బదిలీలు కూడా ఆకస్మికంగా సడన్గా అవుతాయి. ఇక జూన్ నెల కనుక ఆలోచించినట్లయితే 6న కుజుని యొక్క మార్పు వల్ల కొంత కోపతాపాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది. మీకు తెలియకుండానే కోపం వచ్చేస్తుంటుంది. తద్వారా ఎదరవాళ్ళ యొక్క చిరాకుకి గురయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. నిస్పృహ వస్తుంది. వీటిని కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంచి అవకాశాలు కూడా మీ నైరాశ్యం వల్ల, విసుగు వల్ల పోగొట్టుకునేటువంటి అవకాశం జూన్ నెలలో ఉంది విద్యార్థులు కూడా. అలాగే సంతానం వల్ల కొంత ఆనందం కలుగుతుంది జూన్ నెలలో. ఇక జూలై నెల కనుక ఆలోచించినట్లయితే రవి, గురు, రాహు బలాలు అనేటువంటి కొంచెం తక్కువగా ఉన్నాయి. అధికార ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. విమర్శలు ఉంటాయి. అలాగే దొంగతనాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఇంట్లో కొంచెం జాగ్రత్త వహించాలి. కొత్త పరిచయాల పట్ల కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. వివాహ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంచెం మీకు నిరాశ ఇచ్చేటువంటి విధంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అక్కడ. అలాగే ఆగస్టు విషయంలో ఆలోచించినట్లయితే మిశ్రమ ఫలితం ఉంటుంది. పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేసుకోగలుగుతారు. మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు. అంటే మీరు చేసే లోపాలు గమనించగలుగుతారు. అప్పుడు కొంత నిశ్చలమైనటువంటి ఆలోచన మీకు వస్తుంది. ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో కూడా కొంత అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులు శ్రమపడి ఫలితాన్ని పొందగలుగుతారు. ఇక సెప్టెంబర్ కనుక ఆలోచించినట్లయితే గురు, శని, రాహులు ఏదైతే ఉన్నాయో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాయి. మాట పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మీ మాట పట్టింపు మీకు చెల్లదు. మీరు శిరసావహించి రాజీపడి ఎదరికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. గౌరవ మర్యాదలు అలా వెళ్ళడం వల్ల మీకు పెరుగుతాయి, తగ్గవు. కాబట్టి తగ్గి ఉండడం వల్ల, వంగి ఉండడం వల్ల అనుకూలమే తప్ప అనానుకూలం కాదు అని మీరు గ్రహించగలుగుతారు. అగ్రిమెంట్లు, రెన్యువల్స్ ఉంటాయి. కొత్తదైనటువంటి అగ్రిమెంట్లు మీరు చేయగలుగుతారు. ఇక అక్టోబర్ నెల ఆలోచించినట్లయితే 17న రవి 12లో ఉండడం, వ్యయంలో 17వ తారీఖున మారడం వల్ల, వ్యయ స్థితిలో ఉండడం వల్ల కొన్ని కష్టాలు వస్తాయి. తల్లిదండ్రుల వల్ల, పెద్దల వల్ల, తండ్రితో సమానమైన వాళ్ళ వల్ల కొన్ని వివాదాలు ఏర్పడే పరిస్థితి. వారి ఆరోగ్య విషయంలో కూడా కొంత ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఉత్తరార్ధంలో కొంత అనుకూలం ఏర్పడే ప్రయత్నం. అలాగే
ప్రయాణాలు కొంచెం తగ్గించడం మంచిది. ప్రయాణాల వల్ల కొన్ని ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇక నవంబర్ కనుక ఆలోచించినట్టయితే రవి, కుజ, శని, రాహులు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కోపోద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. బెట్టింగ్లు చాలా ప్రమాదాన్ని ఇస్తాయి మీకు. ఈ బెట్టిబుల్లో దూకుడుగా పెడతారు మీరు, స్నేహితుల మాట విని అక్కడ ప్రమాదాల్లో పడే పరిస్థితి ఉంది. ఇక డిసెంబర్ కనుక ఆలోచించినట్లయితే మిశ్రమ ఫలితంగా ఉంది. గురుని యొక్క అష్టమ స్థితి వల్ల అన్నిటా కూడా ఆలోచించి ఆచితూచి అడుగు వేయాలి. అలాగే శ్రమ ఎక్కువగా ఉంటుంది. అలాగే పనులని కూడా అశ్రద్ధ, పెనాల్టీలు వేయించుకునే పరిస్థితుల్లో చెల్లింపులు ఉంటాయి. ఆ స్థితికి వెళ్లకుండా మీరు కొంచెం జాగ్రత్త పడాలి. ఇక 2026 జనవరి కనుక ఆలోచించినట్టయితే మొదటి 10 రోజులు చాలా బాగుంటుంది. తర్వాత 20 రోజులు కొంచెం మెల్లిగా పనులు మందగించేటువంటి పరిస్థితి. అవసరాలు తీరతాయి. అయితే కొన్ని ఒప్పందాలు తప్పవు. వాగ్దానాలు ఇవ్వాల్సి వస్తుంది. మీరు సాక్షి సంతకాలు పెట్టవలసి వస్తుంది. కొంచెం చదువుకుని సంతకం పెట్టడం చాలా మంచిది. ఇక ఫిబ్రవరి నెల కనుక ఆలోచించినట్లయితే 3లో తృతీయంలో చతుర్గ్రహ కూటమి కాబట్టి కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చు. పాపగ్రహాలు కాబట్టి విందు వినోదాల్లో మీరు పాల్గొగలుగుతారు. నెలాఖరున కొంత ప్రతికూలత ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. వాహనాన్ని తరచుగా మార్చేటువంటి అవకాశం ఉంది. ఇక మార్చి నెల కనుక ఆలోచించినట్టయితే సహకరించే వాళ్ళు కొంత వ్యతిరేకిస్తారు. అప్పటిదాకా మీకు సహకరిస్తారు, మీ వల్ల సహకారం పొందుతారు. వాళ్ళు వ్యతిరేకించే అవకాశం ఉంది. అలాగే సొంత కష్టం మాత్రమే, మీ కష్టమే మీకు ఫలిస్తుంది తప్ప ఎవరో చేసిన కష్టం మీకు ఫలితం వస్తుంది అనుకోవడం తప్పు. అలాగే యంత్రాలు తరచూ రిపేర్లు వచ్చే అవకాశం ఉంది. కొంచెం కంగారు అనేటువంటి ఆలోచన తగ్గించుకోండి. కంగారు వల్ల కొన్ని చిక్కుల్లో పడే అవకాశం ఉంది. కంగారు అలాగే వాటి వల్ల చేసేటువంటి ఖర్చులు కూడా అపార నష్టాన్ని ఇస్తాయి. కంగారు పడకుండా ఆలోచించి మీరు ఎదరికి వెళ్ళవలసిన అవసరం మార్చి నెలలో కనబడుతోంది. ఇక ఈ రాశి వారికి అనుకూలత ఏర్పడడం కోసం పరిహార క్రియలు రుద్రకవచం అంటే ఈశ్వరుని యొక్క కవచం మంత్రాలు ఉంటాయి. అలాగే నమ్మకపారాయణ, తరచు ఈశ్వర దర్శనం చేయడం వల్ల అననుకూలమైనటువంటి పరిస్థితుల నుంచి అనుకూలమైనటువంటి పరిస్థితులకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆధ్యాత్మిక చింతన ద్వారా విపత్తుల నుంచి బయటపడవచ్చు.